హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ రూపొందించిన ఆకాశ క్షిపణి వ్యవస్థ సరికొత్త అంచనాలను అందుకుంది. ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించిన 4 క్షిపణులు 25 కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న 4 లక్ష్యాలను ఏకకాలంలో ఢీకొట్టేలా అభివృద్ధి చేసిన నూతన వ్యవస్థ విజయవంతమైనట్లు డిఆర్డీఓ ఆదివారం వెల్లడించింది. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ అవతరించిందంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో సంబంధిత ప్రజెంటేషన్ వీడియోను పోస్ట్ చేసింది. సింగిల్ ఫైరింగ్ యూనిట్ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో 25 కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న 4 లక్ష్యాలు ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించే తొలి దేశంగా భారత్ అవతరించింది. స్వదేశీయంగా రూపొందించిన ఆకాశ్ వెపన్ సిస్టమ్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టి విజయం సాధించామని డిఆర్డీఓ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అస్త్రశక్తి విన్యాసాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా నింగ్ నుంచి దూసుకొచ్చిన 4 లక్ష్యాలను ఆకాశ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ధ్వంసం చేసింది. దీనికోసం ఒకే ఫైరింగ్ యూనిట్ను వినియోగించారు. కమాండ్ గైడెన్స్ ద్వారా సుమారు 25 కిలోమీటర్ల పరిధిలోని 4 లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించే సామర్థ్యాన్ని ఆకాశ క్షిపణి వ్యవస్థ చాటింది. ఈ క్షిపణిని షార్ట్ రేంజ్ లక్ష్యాలను ఛేదించేందుకు వాడతారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ క్షిపణులను భారత్ సుమారు 10 ఏళ్లుగా సాయుధ దళాల్లో వినియోగిస్తోంది. తన మిత్ర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఇదిలా ఉంటే కాలంతో పాటు రక్షణ రంగంలో భారత్ పురోగమిస్తోంది. డిఆర్డీఓ ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దాని దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దేశంలోనే మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిషన్ విజయవంతమైన విమాన పరీక్ష కోసం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ, సాయుధ దళాలు, పరిశ్రమలను అభినందించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సుదీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారతదేశం ఒక గొప్ప విజయాన్ని సాధించిందని ఆయన అన్నారు. ఇదొక చారిత్రక ఘట్టం. ఈ విజయం మన దేశాన్ని అధునాతన సైనిక సాంకేతికతను కలిగి ఉన్న దేశాలతో సమానంగా నిలిచింది. ఈ ఘనత చారిత్రాత్మకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ హైపర్సోనిక్ క్షిపణి భారత సాయుధ దళాల అన్ని సేవల కోసం 1500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని, వివిధ పేలోడ్లను మోసుకువెళ్లేలా రూపొందించారు. రేంజ్ సిస్టమ్ల ద్వారా క్షిపణిని ట్రాక్ చేశారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుంచి అందుకున్న విమాన డేటా విజయవంతమైన టెర్మినల్ యుక్తులు, అధిక స్థాయి ఖచ్చితత్వంతో ప్రభావాన్ని నిర్ధారించింది. ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ప్రయోగశాలలు, అనేక ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలు, పరిశ్రమ భాగస్వాములు స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. డిఆర్డీఓ, సాయుధ దళాల సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో విమాన పరీక్ష చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.